దేవుని ఘనమైన నామానికి సమస్త మహిమ కలుగును గాక. ఈ సందేశాన్ని వీక్షిస్తూ వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడు మరొక్కసారి నాకు ఇట్టి అవకాశం అనుగ్రహించారు. అందుకొరకే దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం నేను చెప్పాలనుకుంటున్న వర్తమానం యొక్క టైటిల్ చెప్పడానికంటే ముందుగా నేను 2 వాక్య భాగాలు చదివించాలని ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అలాగే 2వ వాక్య భాగం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను బ్రాకెట్లో ఆరోగ్యకరమైన బోధ సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఈ 2 వాక్యాలు చదివించినప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మాటలు నేను దైవజనుల కొరకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అంటే నేను దైవ సేవకులను విమర్శించాలని లేకపోతే వాళ్ళు జరిగిస్తున్న పరిచర్యలను తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఎక్కువ మందిని సేవకులను చూస్తున్నప్పుడు వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి పరిచర్య విధానాన్ని గమనిస్తున్నప్పుడు హృదయం ఎంతో వేదనతో నిండుకుంటుంది. అంటే నేను వాళ్ళకంటే భక్తి పరురాలని చెప్పట్లేదు, కానీ దేవుడు మనల్ని నియమించి ఎన్నుకుని పిలిచిన ఉద్దేశం ఎంత ఉన్నతమైనదో దాన్ని ఇంకా మాటల్లో వర్ణించలేనంత ఉన్నతమైనది. దానికి ఉదాహరణగా దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది కదా, దేవదూతలకు కూడా లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అంటే భూమి మీద ఏ మనుషులకి, ఏ డిపార్ట్మెంట్లో, ఏ అధికారిని చూసినా, ఏ మినిస్టర్ని చూసినా, ఏ ప్రెసిడెంట్ని చూసినా, అగ్రరాజ్యాలకు ప్రెసిడెంట్స్గా ఉన్న పొజిషన్ కంటే కూడా దేవదూతల పొజిషన్ చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు కాదు, పరలోకంలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ కంటే కూడా దేవుడు గొప్పగా ఎంచి నీకు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. ఈ స్థానం ఎంత గొప్పదండి! ఇది మన ఆధిక్యతలను బట్టి పొందుకునేది కాదు, మన అర్హతలను బట్టి పొందుకునేది కాదు, లేకపోతే మనకి దేనిని బట్టి ఈ లోకంలో దేనిని బట్టి కూడా ఇది పొందుకునేది కాదు. కేవలం దేవుని కృప చేత దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అంతే. దేవుని సేవ చేయడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి. ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనల్ని మనం తగ్గించుకుంటూ దేవదూతల కంటే గొప్పవారిగా దేవుడు మనల్ని ఎంచితే మనం ఏం చేస్తాం తెలుసా? ఈ లోకంలో ఇంకా తగ్గించుకుంటూ వాటన్నిటికంటే కూడా తగ్గించుకుంటూ చాలా కించపరిచి, అంటే చాలా దిగజార్చుకుంటాం, మనమే దిగజార్చుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే చాలామంది దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, కానీ దానికి తగినట్లుగా బ్రతకడం చేత కాదు అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో బైబిల్ గ్రంథంలో పలుచోట్ల చక్కటి వివరణతో కూడిన మాటలు మనం గమనిస్తూ ఉంటాం. దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యము సుత్తి వంటిది, దేవుని వాక్యము సబ్బు వంటిది, దేవుని వాక్యము ఇంకా చాలా పాల వంటిది, తేనె వంటిది, ఇంకా చాలా వర్ణన దేవుని వాక్యం గురించి వ్రాయబడింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం గురించి 3 విషయాలు అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మొదటిగా దేవుని మాట సజీవమైనది, అంటే అది బ్రతికి ఉన్నది, అంతే బ్రతికి ఉన్నది. ఎందుకు దేవుని వాక్యము సజీవమైనదిగా ఉన్నది అంటే చచ్చిపోయిన మనుషులను బ్రతికించడానికి, నాశనానికి జరుగుతున్న మనుషులను, చనిపోయిన మృత తుల్యమైన జీవితాలను బ్రతికించగలిగిన శక్తి, సజీవము కలిగినది, జీవము కలిగినది. రెండవది బలము కలిగినది. అంటే ఈ లోకంలో చాలా రకాలైన బలాలు ఉన్నాయి. శారీరక బలం ఉంటుంది, ధన బలం ఉంటుంది, ఆ పదవి బలం ఉంటుంది, లేకపోతే బలగం, చాలా రకాలైన బలాలు ఉంటాయి. వీటన్నిటికి మించి సాతాను బలం. కానీ సాతాను బలానికంటే కూడా మించినది దేవుని వాక్య బలం. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఎటువంటి పదునైన ఖడ్గము కంటే కూడా వాడగలది. అంటే దాని ముందుకి ఏదొచ్చినా కూడా అరే తెగట్లేదు అనే సమస్య లేదండి. అన్నిటిని కట్ చేస్తుంది. ఏటిని కట్ చేస్తుంది అంటే మనలో ఉన్న క్రూరత్వాన్ని, మనలో ఉన్న
భయంకరమైన శరీర సంబంధమైన విషయాలన్నిటిని కూడా ఖండించి మనల్ని దేవుని ఎదుట ఒక పవిత్రులుగా నిలబెట్టే సామర్థ్యం కలిగినది దేవుని వాక్యము. వేద పాఠశాలలో చదువుతున్న దినాల్లో మా బైబిల్ కాలేజీకి డైరెక్టర్గా వీరపనేని స్టీవెన్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటిలోనే ఇంకొక పోర్షన్స్లో మేము ఆ గర్ల్స్ అందరూ అక్కడ స్టే చేసేవాళ్ళం. ఒకరోజు ఆయన గార్డెన్ వర్క్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు నన్ను పిలిచారు, కూర్చోమన్నారు. కూర్చున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చాలాసేపు అయిన తర్వాత నన్ను చూసారు. ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏం లేదు సార్, మీరు చేస్తున్న పనిని చూస్తున్నాను అని చెప్పాను. నీకేమైనా అర్థమైందా అన్నారు. ఏం అర్థం కాలేదు, చూస్తున్నాను, మీరు చక్కగా చెట్లు కట్ చేస్తున్నారు కదా, చూస్తున్నాను అని అన్నాను. అప్పుడు దాని గురించి ఆయన ఒక మంచి సందేశం నాకు ఇచ్చారు. అది ఎప్పటికీ నేను మర్చిపోను. దీన్ని ప్రూనింగ్ అంటారు, కటింగ్ ప్రాసెస్ని ప్రూనింగ్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఎండిపోయిన కొమ్మలు ఆకులు తీసివేయడం ద్వారా, లేకపోతే కాయలు కాయకుండా పువ్వులు పుయ్యకుండా వ్యర్థంగా వచ్చిన అడ్డుగా వచ్చిన కొమ్మలను కట్ చేసి తీసేయడం ద్వారా చెట్టు చూడడానికి అందంగా ఉంటుంది, చెట్టుకి ఆరోగ్యంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం ఏ పర్పస్తో అయితే ఆ చెట్టును పెడతామో ఆ పువ్వులు ఆ కాయలు మనకు సమృద్ధిగా వస్తాయి. ఈ ప్రాసెస్ని ప్రూనింగ్ అంటారు అని చెప్పారు. అది చేయకపోతే చెట్టు చెత్తగా ఉంటుంది, వ్యర్థమైన కొమ్మలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మరి అసలైన ఫలాలకి పువ్వులకి వెళ్ళాల్సిన బలమంతా వ్యర్థమైన కొమ్మలకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూడడానికి వికారంగా కనిపిస్తుంది, ఒక షేపే ఉండదు ఇది చేయకపోతే అని. నిజంగా ఆ రోజు ఆ మాట నేను ఎన్నో పర్యాలకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అందుకే నన్ను నేను స్వచ్ఛందంగా దేవుని వాక్యం అనే ఖడ్గానికి అప్పగించుకుంటూ ఉంటాను. ఎన్నోసార్లు దేవుడు నన్ను కట్ చేసి సరిచేసినప్పుడు, నన్ను నేను సరిచేసుకున్నప్పుడు తద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు అవి చెప్పశక్యం కానివి. అలాంటి గొప్పదైన దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం మన స్థితిగతుల్ని మనమే తగ్గించేసుకుంటూ దేవుడు అంతటి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఈ లోకంలో కొద్ది రోజులుండే తాత్కాలికమైన క్షణికమైన డిగ్రీల కోసం, సర్టిఫికేట్స్ కోసం, పదవుల కోసం, పేరు కోసం, లేకపోతే ఈ లోకంలో కలిగే వీటి కోసం ఎంత ప్రాకులాడుతూ ఉంటామో కదా. కానీ దేవుని వాక్యము చనిపోయిన మనుషులను బ్రతికించేది. అలాంటి దేవుని వాక్యాన్ని దేవుడు నీ చేతిలో నా చేతిలో పెట్టాడు. దయచేసి మన సొంత కవిత్వాలు, సొంత ఉద్దేశాలు దానికి జోడించి దేవుని వాక్యానికి ఉన్న శక్తిని తీసివేయద్దు. గత దినాల్లో మనకంటే ముందు తరాల్లో ఉన్న అభిషిక్తులైన దైవజనులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు పాపపు బంధకాల నుంచి విడుదల పొందారు, చచ్చిన స్థితిలో నుంచి సజీవులుగా మార్చబడ్డారు. మరి ఎన్నో దేవునికి వ్యతిరేకమైన క్రియలలో కలాపాల్లో ఉన్న వారందరూ కూడా ఖండించబడిన వారే, దేవుని వాక్యం చేత గుచ్చబడిన వారే బ్రతుకులు బాగు చేసుకుని దేవునికి సమీపస్తులుగా ఉన్నారు. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే బోధకులుగా పిలువబడుతున్నాం. కానీ దేవుడు ఏ శక్తి కలిగిన బోధను మనకు అప్పగించాడో ఆ బోధలో ఉన్న శక్తిని చెప్పడానికి బదులుగా కింద మనం చదువుకున్నాం కదా తిమోతి పత్రికలో, దురద చెవులు కలిగిన వారి యొక్క దురద తీర్చడానికి మనం ప్రయాసపడుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే అండి. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకే నేను ఈ సందేశానికి ఒక టైటిల్ పెట్టాను. అది వినడానికి కొంచెం పరుషంగా అనిపించవచ్చు, కఠినంగా అనిపించవచ్చు, ఇదేమి మాట అని అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం అది సరైన టైటిల్ అనిపించింది. అందుకే ఆ మాట పెట్టాను. దైవ సేవకులారా, మెసేజ్ ఇస్తున్నారా, మసాజ్ చేస్తున్నారా? దినాల్లో చాలామంది తిమోతి పత్రికలో మనం చదువుకున్నట్లుగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారే తమ కొరకు తమకు అనుకూలమైన బోధలు చేసే బోధకులను పోగు చేసుకుంటున్నారంట. ఏమిచ్చి పోగు చేసుకుంటున్నారండి? డబ్బు ఇచ్చి పోగు చేసుకుంటున్నారు, పదవులు ఆశ చూపించి పోగు చేసుకుంటున్నారు, అందాన్ని ఎరగా వేసి పోగు చేసుకుంటున్నారు, లేకపోతే సౌకర్యాలను వలగా వేసి పోగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వాటికి అలవాటు పడిపోయి వాటికి బానిసలైపోయి వాళ్ళ దురద తీర్చడానికి వీళ్ళకి అలవాటు అయిపోతూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఖండిస్తే
చర్చి మానేస్తారేమో, ఖండిస్తే ఇచ్చే దశమ భాగం మానేస్తారేమో, ఖండిస్తే సరిచేస్తే సంఘానికి దూరం అయిపోతారేమో, నాకున్న ఆ సంఖ్యలో నుంచి కొందరు తగ్గిపోతారేమో. అంటే సౌకర్యాలకు వసతులకు బానిసలైపోయి వాళ్ళని గోకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గోకుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే సమ్మగా అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో, ఎక్కడైనా దురదగా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది ప్రాణం, ఎంత హాయిగా ఉంటుందో కదండి. కానీ ఎక్కువసార్లు గోకితే ఏమవుద్దో తెలుసా? ఈ గోరు యొక్క విష ప్రభావాన్ని బట్టి అది సెప్టిక్ అయిపోతుంది, అది పెద్ద గాయంగా మారిపోతుందండి. ఒకవేళ ఆ గాయాన్ని కూడా పట్టించుకోకుండా ఇంకా సమ్మగా ఉందని గోకడం ప్రారంభిస్తే కనుక ఆ గాయం నీకు శస్త్రచికిత్స చేసే అంత పరిస్థితికి దారి తీసేస్తుంది ఖచ్చితంగా. కానీ దేవుని వాక్యం ప్రారంభంలో నీకు గుచ్చినట్లుగానే ఉండొచ్చు. కొన్నిసార్లు గాయాలకు ఆయింట్మెంట్ పూస్తే తగ్గిపోద్ది. చిన్న చిన్న మచ్చలు మరకలు ఇబ్బందిగా చిన్న గాయాలైనప్పుడు వాటికి ఏదైనా ఆయింట్మెంట్ పూస్తే తగ్గిపోద్ది కొన్ని రోజులకి. కానీ కొన్ని గాయాలకు ఆయింట్మెంట్ పూస్తే తగ్గదు, ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ కొంచెం గట్టిగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది, కానీ ఇంజెక్షన్ పడితేనే తగ్గుద్ది. మరికొన్ని గాయాలు తీవ్రత ఎంత ఉంటుందో తెలుసా అండి? అది పైకి కొంచెం గాయాల్లో కనిపించినా దాని ప్రభావం లోపల చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంజెక్షన్ కంటే బాధకరమైన కత్తిని వాడి, చాకుని వాడి కోసి ఆ లోపల మనకు ప్రమాదాన్ని కలిగించే ఆ పార్ట్ని తీసేసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. అలాంటప్పుడు మనకు బాధగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది. అసలు ఆ గాయం చేస్తున్నప్పుడు, ఆ కత్తి కోస్తున్నప్పుడు, ఆ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఆ నొప్పి చాలా బాధగా ఉంటుంది. కానీ కొంచెం మనం ఓర్చుకుంటే కనుక మనల్ని మరణానికి తీసుకెళ్ళేంత ప్రమాదకరమైన రోగం బయటకు వచ్చేస్తుందండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ విషయాలు నేనేం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం కూడా అదే. మన హృదయంలో పాపపు రోగం చేత అది దేవునికి, దేవుని రాజ్యానికి, ఆ పరలోకపు భాగ్యానికి మనల్ని దూరం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం అనే ఖడ్గమునికి మనల్ని మనం అప్పగించుకుంటే గనక, సరి చేసుకోవడానికి ఇష్టపడితే గనక అది మనల్ని కోసి ఆ కుళ్ళుని, ఆ కుసిద్ధాన్ని, ఆ గర్వం, అహంకారం, అసూయలు ఇవన్నీ బయటికి కనిపించవు. చాలా అందంగా కనిపిస్తాం మనం, ఆభరణాలు వేసుకొని, మంచి వస్త్రాలు వేసుకొని, పైకి చక్కగా డెకరేషన్తో చాలా మంచిగా కనిపించవచ్చు. కానీ హృదయం ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యమే చెప్పింది, నా మాటలు కాదు. కనుక ఆ వ్యాధిని తీసివేయాలంటే పైన ఆయింట్మెంట్లు పూస్తే సరిపోదు, లేకపోతే చిన్న చీమ చిటుకుమన్నంత గాయం చేసి ఆ ఇంజెక్షన్ వేస్తే సరిపోదు. కొన్నిసార్లు ఖచ్చితంగా కత్తి, చాకు వాడి శస్త్రచికిత్స ఆపరేషన్ చేసి ఆ రోగాన్ని బయటకు తీస్తేనే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. అలా బ్రతకడానికి ఒకవేళ నువ్వు ఇష్టపడి ఉంటే దేవుని వాక్యాన్ని చేర్చుకో. అది మనకి ఎంత జీవాన్ని కలిగిస్తుంది అంటే నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో కలిగే జీవమే కాదు కానీ నిత్య జీవాన్ని కలిగిస్తుంది. నిత్య జీవం మనకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం. నొప్పైనా ఇబ్బంది అయినా కూడా దాన్ని మనం చేర్చుకోవాల్సిందే. కానీ దినాల్లో సేవకులు ఎలాగైపోయారంటే, మరి గుచ్చి పాపాల్లోంచి విడిపించవలసిన ప్రజలను, లేకపోతే గాయాలు కట్టవలసిన ప్రజలను, లేకపోతే సాతాను బంధకాల్లో నుంచి విడిపించ సామర్థ్యం కలిగిన, బలము కలిగిన దేవుని వాక్యాన్ని అట్టి అధికారంతో బలంగా బోధించడానికి బదులుగా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ నిర్ణయాలు, తమకు అనుకూలమైన, అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది కదండి. తిమోతి పత్రికలో మనం చదువుకున్న తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ మనం చూస్తాం కదండి, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, వాళ్ళ దురాశలు తీర్చబడాలి, వాళ్ళ కోరికలు తీర్చబడాలి, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చబడాలి. అందుకే సేవకులు కూడా అలవాటు అయిపోయారు కదండి. మీరు ఆశీర్వదించబడతారు ఎప్పుడు? టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినప్పుడు, 15 ఎకరాల 50 ఎకరాల స్థలానికి మీరు స్పాన్సర్ చేసినప్పుడు, కేవలం అవి చేస్తేనే ఆశీర్వదించబడతారని దేవుని వాక్యంలో వ్రాయబడి లేదండి. మనం ఆశీర్వదించబడిన కొలది దేవుని పరిచర్యకు మనం చేసే బాధ్యతలు అవి ఖచ్చితంగా ఆశీర్వదించబడిన ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పనులు, పరిచర్య అవసరతలు, సంఘ అవసరతలు, దేవుని సేవకుల యొక్క అవసరతలు తీర్చడం మన బాధ్యత. ఆశీర్వదించబడిన ఒక క్రైస్తవునిగా ప్రతి వారి బాధ్యత. అంతేగాని మనం ఆశీర్వదించబడడానికి అవి సూత్రాలు కాదు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి. కానీ దినాల్లో సేవకులు అవే షరతులుగా,
ఆశీర్వదించబడడానికి అవే మెట్లుగా, ఆశీర్వదించబడడానికి అవే కారణాలుగా, ఆశీర్వదించబడడానికి అవే నియమాలుగా బోధిస్తూ ఉన్నారు. జనాలకు కూడా అవి వినడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆశీర్వాదాలు రైట్ వేలో పొందుకోవడం కంటే, హార్డ్ వేలో పొందుకోవడం కంటే ఈజీ మెథడ్లో పొందుకోవడం చాలా ఇష్టపడుతున్నారు. ఏముందిలే, దేవునికి ఒక 10,000 కానికి ఇచ్చేస్తే చాలు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి కదా, లేకపోతే ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే చాలు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి కదా, లేకపోతే దైవ సేవకులు ఒక కారు కొనిస్తే చాలు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి కదా. అంటే ఆశపడి, సౌకర్యాలకు ఆశపడి ఈజీ పద్ధతిలో ఇవి చేసేస్తే బాగుండని చెప్పి సేవకులు కూడా వాటికి దాసులు అయిపోయారని చెప్పాలి. ఖచ్చితంగా ఈ మాట నేను వాడడానికి చాలా ధైర్యం చేస్తూ ఉన్నాను. దాసోహం అయిపోయారు ఆశీర్వాదాలకు. ప్రజలు ఇచ్చే ఆ ఎర్ర చేప పట్టడానికి మనం గేలానికి ఎర్ర పెడతాం కదండి, ఆకర్షించడానికి. పాపం దానికి తెలీదు, ఏదో తినే వస్తువు వచ్చిందని ఆశగా వచ్చి పట్టుకుంటుంది. కానీ ఆ ఎర్ర లోపల ఒక ముళ్ళు ఉంది, దాని ప్రాణానికే ప్రమాదం కలిగిస్తుందని తెలియదు. ఈ దినాల్లో సేవకులు కూడా ఆ ముళ్ళుని దాచిపెట్టి బాగు చేసే, స్వస్థపరిచే, పాపం నుంచి విడిపించే, నిత్యరాజ్యానికి వారసులు చేసే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని దాచిపెట్టి పైన ఎర్రలేస్తూ ఉన్నారు ప్రజల్ని ఆకర్షించుకోవడానికి. ఒకవేళ పరుషంగా చెప్తే, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే, కొంతమంది సేవకులు, కొంతమంది నాతో ఈ మాట చెప్పగా పలుసార్లు నేను వింటూ ఉన్నాను, పాస్టర్ గారు మీ పద్ధతిని మార్చుకోవాలి, పాస్టర్ గారు మీ మాట విధానం మార్చుకోవాలి, అది కొంతమందిని గాయం కలిగిస్తూ ఉంది, కొంతమందిని నొప్పిస్తూ ఉంది, కొంతమందిని దూరం చేస్తూ ఉంది అని. కానీ చాలా ప్రయత్నం చేశాను మార్చుకోవాలని. చివరికి నాకు అర్థమైంది ఏంటో తెలుసా, దేవుడు పెట్టిన స్వభావం నేను గ్రహించాను. ఒకవేళ అలా మార్చుకోకుండా వాళ్ళని మనం పూస్తే, పాలిష్ చేస్తే, మాలిష్ చేస్తే, అదే నా భాషలో చెప్పాను కదా, మసాజ్ చేస్తే వాళ్ళకి చాలా సమ్మగా ఉండొచ్చు. నేను నా భర్త బండి మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు నేను మెడ నొక్కుతూ ఉండేదాన్ని, మసాజ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఆయన అధిక ప్రయాణాలు చేసిన కారణం చేత, షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ కారణం చేత, మరి శరీరం ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు నేను వెనకాల కూర్చుని మసాజ్ చేస్తూ ఉంటాను. ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతారో, థ్యాంక్ యూ ఇది అని చెప్పి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. అది నా బాధ్యత, అఫ్కోర్స్ అది నాకు అలా చేయడం చాలా సంతోషం. అంటే అలా చేసినప్పుడు మనకి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ దినాల్లో సేవకులు కూడా ప్రజలను కష్టపెట్టడానికి ఇష్టపడరు. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడన్న, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఈ దినాల్లో ముద్దులు పెట్టేవాళ్ళంటే ఇష్టపడతారు, కానీ గాయం చేసేవాడంటే ఎవరు ఇష్టపడతారండి? కానీ దేవుని వాక్యం చేసే గాయం మనకి సెప్టిక్ కలగడానికి, మనకి ప్రాణహాని కలిగించడానికి కాదు. దేవుని వాక్యం మనకు చేసే గాయం మనలో ఉన్న రోగాన్ని తీసేయడానికి, మనలో ఉన్న కుళ్ళును, కుసిద్ధాన్ని తీసేయడానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి, దేవుడు ఏ షేప్లో ఎలా ఉండాలని మనల్ని సృష్టించాడో ఆ రూపంలోనికి మార్చడానికే దేవుని వాక్యం ప్రయోజనకరంగా మనకు తోడ్పడుతుంది. అలాంటి వాక్యాన్ని పాలిష్ చేసి, మాలిష్ చేసి, మసాజ్ చేసి పైన పూతలుగా చేయడానికి కాదండి దేవుని ఉద్దేశం. ఒకవేళ అలాగా పూసి వాళ్ళని మనం బాగా అట్రాక్ట్ చేసి ఆకర్షించుకున్నాం అనుకోండి, కొంత వయసు అయిపోయిన తర్వాత, కొంత అనుభవంలో పండిపోయిన తర్వాత, లేకపోతే కొంత ఆరోగ్యం క్షీణించిన తర్వాత, కొన్ని విషయాల్లో మనం డల్ అయిపోయినప్పుడు ఇక మనకి పూయడం రాదు, కవర్ చేయడం రాదు. ఇంతకుముందు చెప్పిందే చెప్తూ ఉంటాం, ఇంతకుముందు చేసిందే చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆటోమేటిక్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మా పాస్టర్ అమ్మ ముసలిది అయిపోయింది, మా పాస్టర్ గారు ముసలోడు అయిపోయాడు, ఇంక చెప్పిందే చెప్తూ ఉన్నారు. ఇంక వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆశీర్వచనాలే చెప్తూ ఉంటారు కదా. అందుకే ఆ విని వాళ్ళకి విసుకొచ్చేసి వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యంతో, దేవునితో అనుసంధానం చేస్తామో ప్రజలను, మనం ముసలోళ్ళు అయిపోవచ్చు, కానీ దేవుని వాక్యం వారిని బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీకు ఎలా ఉందో, తిడుతున్నట్లుగా, తిట్లు వింటున్నట్టుగా అనిపిస్తుందేమో, కానీ నా హృదయ వేదనతో ఈ మాటలు పలుకుతున్నాను. అలా బ్రతకడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాజీ పడని భక్తి చేయాలి అని, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలని, మనుషులను మభ్యపెట్టి, మనుషుల పొగడతలు, దండలు, సన్మానాల కోసం, మనుషుల మెప్పు కోసం బ్రతకడానికి నాకు ఇష్టంగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ మాట మనం విన్నన్ని రోజులు మన వెనకాల తిరుగుతారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి మనం ఎగనెస్ట్గా ఉంటామో,
అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మనతో ప్రజలను కనెక్ట్ చేసుకోవడం కాదు, మనం దేవుని వాక్యం ద్వారా దేవునితో అనుసంధానం చేసి దేవునితో గనక మనం కనెక్ట్ చేయగలిగితే ప్రజలను మనం గతించిపోవచ్చు. మనం వాళ్ళకి వాక్యాన్ని నడిపించే సమర్థులుగా లేక మరి బలహీనులు అయిపోవచ్చు. కానీ దేవునితో వాళ్ళు అనుసంధానం చేయబడినది వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళను దేవునికి దూరం కాకుండా అది మాత్రమే కాపాడుతుంది, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కొంతమంది దైవ సేవకులను కూడా నేను ఎరుగుతున్నాను, వాళ్ళు వృద్ధులైపోయారండి. అసలు వాళ్ళు చాలా వృద్ధులైపోయారు. కనీసం వాక్యం తీయడానికి కూడా, పేజీలు తిరగడానికి కూడా చేతులు వణికే పరిస్థితి. అయినా ఆ సేవకులను విడిచి ఆ సంఘస్థులు వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే, మేము యవ్వనంలో ఉన్నప్పుడు, మేము నశించిపోతున్నప్పుడు, మేము పాపంలో ఉన్నప్పుడు మా దైవజనులు మా కొరకు ప్రార్థన చేశారు. దైవజనులు మాకు మాదిరిగా నిలబడ్డారు. దైవజనులు మమ్మల్ని ఆదుకున్నారు, మమ్మల్ని ధైర్యపరిచారు, దేవుని వాక్యాన్ని మాకు నేర్పించారు అని చెప్పి కృతజ్ఞత కలిగి ఆ పరిచర్యలు ఇంకనూ నమ్మకస్తులే కొనసాగడం నేను ఇప్పటికీ కొన్ని పరిచర్యలు గమనిస్తూ ఉన్నాను. అది ఎందుకు జరిగిందో తెలుసా? ఆ దైవజనులు సంఘాన్ని, ప్రజలను తమ కొరకు పోగు చేసుకోలేదు, దేవుని కొరకు సంపాదించారు కనుక వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు. తిమోతి పత్రికలు అదే చూసుకున్నాం. తమ కొరకు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా, మీడియాలో చూసినా, లేకపోతే వ్యక్తిగతంగా చూసినా, సంఘాల్లో చూసినా, ఎక్కడ పెద్ద సంఘం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ వసతులు ఉన్నాయంటే, ఫెసిలిటీస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు. వాటికి అలవాటు పడిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఎక్కడ సమృద్ధిగా దొరుకుతుందో అక్కడ ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అది గుచ్చుతుంది కదండి, అది నొప్పిస్తుంది కదా, దేవుని వాక్యం అది గాయం చేస్తుంది కదా, అది ప్రజలకు ఇష్టం అనిపించట్లేదు. తాత్కాలికంగా పూసే ఆయింట్మెంట్లే ఇష్టపడుతున్నారు, కానీ కోసి తీసేసి రోగాన్ని బయటకు తీసేసే దేవుడి వాక్యానికి ఎవరు లోబడలేకపోతూ ఉన్నారు. సేవకులు కూడా అలాగే అయిపోతూ ఉన్నారు. చెప్పేది ఒకటి అయిపోతూ ఉంది, చేసేది ఒకటి అయిపోతూ ఉంది. నమ్మకత్వం లేకుండా పోతూ ఉంది, యథార్థత లేకుండా పోతూ ఉంది. మాట మీద నిలబడే ఆ తత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. వేదికలెక్కి మైకులు చేతిలోకి వచ్చినప్పుడు ఎంత గంభీరంగా మాట్లాడతారో, మళ్ళీ వేదిక దిగ్గానే ఈ పాస్టర్ గారైనా, ఈ దైవజనుడని అలాగే మాట్లాడింది అని వారి ప్రవర్తన చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీరికి ఎందుకు దేవుని భయం కలగట్లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఎందుకు ఎలా చేయగలుగుతున్నారనే భయం కలుగుతూ ఉంది హృదయంలో. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా దేవుని సేవకులరా లేకపోతే విశ్వాసి ఎవరైనా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతుకుదామండి. దేవుని రాకడ దినాల్లో మనమున్నా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు, ఎప్పుడు యుద్ధ ప్రకటన జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటిలో మనం వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడు వరదలు వస్తాయో తెలీదు, ఎప్పుడు భూకంపాలు ఎట్లా వస్తాయో తెలీదు. మనం గత దినాల్లో ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాం కదా అహ్మదాబాద్లో. ఆ విద్యార్థులు అనుకున్నారా చనిపోతారని? ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు అనుకున్నారా చనిపోతారని? కానీ సెకండ్లో 100 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి కదా. కనుక ఈ క్షణమే మనది, మరుక్షణం నెక్స్ట్ సెకండ్ మనది కానే కాదు. అలాంటప్పుడు దేనికోసం అండి నటనంతా? దేనికోసం అండి? ఎవరిని మభ్యపెట్టడానికి? గనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నా, వింటున్నా, బోధిస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఎవరివైనా కావచ్చు, క్రైస్తవుడా, దేవుని సేవకుడా, దయచేసి ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం. కేవలం మసాజులు చేసే బోధలు వదిలేద్దామండి. దేవుని కొరకు ప్రజలను కట్టగలిగిన, దేవుని రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచగలిగిన బోధలు చేయడానికి ఇష్టపడదాం. అది ఎక్కడో నేర్చుకుంటే వచ్చేది కాదు, థియలాజికల్ కాలేజెస్లో డిగ్రీలు పొందుకుంటే వచ్చేవి కాదు. కానీ దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత ద్వారా మాత్రమే అలాంటి సందేశాన్ని మనం పొందుకోగలం. మనం ఈ లోపల మనుషుల చేత నియమించబడలేదు, దేవుని చేత నియమించబడ్డాము అనే ఆ వాస్తవాన్ని మన హృదయంలో గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవుని కొరకు మనం బ్రతకగలం. బలమైన, సజీవమైన, వాడగలిగిన దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవ జనమ, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇద్దాం తప్ప ప్రజలను మెప్పించి మసాజ్ చేసే పరిచర్యను విడిచిపెట్టేద్దామండి. ఆ పరిచర్య మీకు దీవెనకరం కాదు, ప్రజలకు కూడా దీవెనకరం కాదు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైన ప్రణాళికతో పిలిచాడు. అది ఈ భూమి మీద ఎవ్వరికీ అర్థం కాదు, అది ఎవ్వరికీ అర్థం కాదండి.
కానీ దేవుని రాజ్యం కొరకు మనం ప్రజల్ని సిద్ధం చేస్తున్నామనే సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు, ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, అందుకు సహాయపడతాడు. ఒకవేళ మనం చేసే పరిచర్య ద్వారా ప్రజలను కోల్పోతున్నామని మనకు అనిపించవచ్చు, కానీ అలా కోల్పోయే వాళ్ళు ఎప్పటికీ వారి జీవితాలను సరిచేసుకోలేరు. కానీ ఎవరైతే ఆ మాటలకు లోబడి నిన్ను వెంబడిస్తారో వారు దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు మనకు కొన్నిసార్లు ఉద్యోగరీత్యా మరి పలు కారణాల చేత దూరం అయిపోవచ్చు, కానీ దేవునికి ఎప్పటికీ దూరం కారండి వాళ్ళు. మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మరలా వాళ్ళని చూస్తాం దేవుని రాజ్యంతో. వాళ్ళని చూసినప్పుడు లేకపోతే వాళ్ళు చెప్తారు, నేను ఇదిగో ఇతని ప్రతిఫలాన్ని, ఈ పరిచర్యలో ఫలాన్ని అని చెప్తారు. దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం కావాలని ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే మంచి మెసేజ్ ఇద్దాం. మసాజు పరిచర్య విడిచిపెట్టేద్దాం. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను కదా, అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దయచేసి చాలా వేదనతో ఈ మాటలు పలుకుతున్నాను. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉన్నాం. దేవుడు ఉద్దేశించినట్లుగా మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడానికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుందాం. అలాంటి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.